సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ స్కూల్లో 6వ తరగతి విద్యార్థి సయ్యద్ తౌషిక్ అనుమానాస్పద మృతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మృతి చెందిన బాలుడు కుటుంబ సభ్యులతో కలిసి సదరు కోచింగ్ సెంటర్ను, పాఠశాల ప్రాంగణాన్ని స్వయంగా పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈశ్వరి మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యంపై తీవ్ర విమర్శలు చేశారు. చైతన్య నవోదయ స్కూల్కు సరైన ప్రభుత్వ అనుమతులు లేవని, నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని మండిపడ్డారు. చిన్న చిన్న గదుల్లో విద్యార్థులను కోడిపిల్లలా ఉంచి చదివిస్తున్నారని, కనీస సౌకర్యాలు లేకపోవడం వల్లే ఇటువంటి అనర్థాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ సుల్తాన్, ఏఐటీయూసీ నాయకులు వీరారెడ్డి మరియు ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొని బాధితులకు న్యాయం జరగాలని నినదించారు. ఉండాల్సిందే. అవన్నీ మీరు కరెక్ట్ గా చెప్పకపోతే మొత్తం ఉంటుంది. వాళ్ళ పేరెంట్